హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. నేను ఏం చేశానంటే ఫ్రైడ్ రైస్ చేశాను. ఆ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానంటే మంచూరియాతో చేశాను. ఫ్రైడ్ రైస్ మంచూరియా చేశాను. ఈ వీడియోలో ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇంట్లోనే మనకి సింపుల్గా అయిపోతుంది. నేను కప్పుడు క్యాబేజ్ తీసుకుని పొడవుగా కట్ చేశాను. అలాగే క్యారెట్ తురిమేసాను, కప్పుడు తీసుకున్నాను. కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేశాను. కాలీఫ్లవర్, శనగపిండి కప్పుడు, చిన్న కప్పుడు బియ్యం పిండి తీసుకుని ఇలాగే ప్లేట్ తీసుకుని ప్లేట్ పెట్టి క్యాబేజ్ కట్ చేసింది వేస్తున్నాను. క్యారెట్ కూడా కరివేపాకు షార్ట్ వేస్తున్నాను, ఎక్కువ వేసుకోకూడదు. మనకి ఇది క్యారెట్ క్యాబేజ్ ఎంత ఉందో అంత వేసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ వేస్తున్నాను, శనగపిండి, బియ్యం పిండి తక్కువ వేసుకోవాలి, కొంచెం కాలీఫ్లవర్ ఎక్కువ వేసుకోవాలి, శనగపిండి కొంచెం తగ్గించుకోవాలి, బియ్యం పిండి కూడా. కలర్ వేస్తున్నాను, ఫుడ్ కలర్, ఇది రెడ్ది. మనకి ఇది వేసుకోవటం వల్ల మనకు మంచూరియా చక్కగా రెడ్గా కనిపిస్తాయి. వద్దు అనుకుంటే తీసేయచ్చు, వేసుకోక్కర్లేదు. కాకపోతే కలర్ఫుల్గా ఉంటుంది మంచూరియా అన్నది. బయట మనకి నూడిల్స్ బండిల దగ్గర గట్టా వేస్తారు కదా మంచూరియా, అలాగే వేస్తున్నాను నేను. కొంచెం ఎక్కువ పిండిగా ఉంది కదా, వాటర్ వేసాను. క్యాబేజీ ఎక్కువ వాటర్ వస్తుందంటే వాటర్ వేసుకోక్కర్లేదు. మనకి ఎక్కువ క్యాబేజీ వాటర్ రావటం లేదంటే కొంచెం వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. మనకు ఉండ రావాలి, మంచూరియా అనేది ఉండ చుట్టుకునేలాగా ఉండాలి. మొత్తం నేను ఇలా చుట్టేసి ప్లేట్లో పెట్టాను రౌండ్గా. అలాగే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను, ఆయిల్ పోస్తున్నాను. ఈ మంచూరియా అన్నది మనం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఆయిల్లోనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. మొత్తం ఇవన్నీ వేసేసాను. ఇలాగా ఆయిల్లో వేగితే లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఇలా రౌండ్గా రావాలి. నేను అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కట్ చేశాను. మనం రౌండ్గా ఉంటాయి కదా, కట్ చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అన్నది లోపల చక్కగా దీన్ని కూడా మంచూరియా పట్టుకుంటుంది. అలాగే కళాయి పెట్టాను, ఫ్రైడ్ రైస్ కళాయి ఇది. బయట వీటిల్లోనే వేస్తారు. అలాగే బాస్మతి రైస్ నేను ఉడకమెట్టేసి వంచేసాను, గిన్నెలో వంచాను. ఇలా పొడి పొడిలాడుతూ రావాలి, మెత్తగా అవ్వకూడదు రైస్ అన్నది, కొంచెం పలుకులుగా ఉండాలి. మనకి నచ్చినంత రైస్, మనకు ఫ్రైడ్ రైస్ ఎంత చేసుకుంటామో అంత, కొలతలు లేవు, మన ఇష్టం అది. అలాగే ఇది మంచూరియా చేసిన ఆయిల్, ఇది కప్పుడు వేస్తున్నాను. అది మనం మంచూరియా చేసుకున్న ఆయిల్ మిగిలిపోతుంది కదా, అది వేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ అన్నది టేస్ట్ అవుతుంది. అలాగే క్యాబేజీ తీసుకున్నాను. మనం ఈ సాసులు గట్టా వేసుకొని తిని కన్నా, గ్యాస్ పట్టి కన్నా మనం ఇలాగే ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటే మనకి బయట ఫుడ్ కన్నా మనకి ఇంట్లో చేసుకునే చాలా నేచురల్గా ఉంటుంది. అలాగే పచ్చిమిరకాయలు, క్యారెట్ కూడా వేసాను, కరివేపాకు, లైట్గా వేగిన తర్వాత ఇది సైడ్కి తీసేసుకోవాలి. అదే ఇలా పగలగొట్టి ఎగ్స్ 3 తీసుకున్నాను, 3 కూడా వేసేస్తున్నాను.
వేసిన తర్వాత ఎక్కువగా కలుపుకోకుండా కొంచెం ఆయిల్లోనే ఎగ్ అన్నది ఉడకాలి. నేను గరం మసాలా వేస్తున్నాను స్పూనుడు. సాల్ట్ నేను రైస్ ఉడకబెట్టినప్పుడే రైస్లో వేసాను. మిరియాల పొడి, స్పూనుడు కారం వేసి ఇప్పుడు కలుపుకోవాలి. మనం నీళ్లు ఎసరికి ఎలా పెట్టుకుంటామో అలాగే రైస్ కూడా పెట్టుకుని అందులో సాల్ట్ వేసుకోవాలి. రైసు సాల్ట్ వేయకోకుండా రైస్ ఉడకబెట్టుకోకూడదు. కొంచెం సాల్ట్ వేసుకుని మనకు సరిపడగా సాల్ట్ వేసుకుని అప్పుడు రైస్ ఉడకబెట్టాను. అది నేను వాము వేస్తున్నాను. స్పూనుడు వాము, స్పూనుడు జీలకర్ర వేసిన తర్వాత ఇది ఎగ్గుది మనం ముందుగా క్యాబేజీ ఫ్రై చేశాను కదా, అవి రెండు కలిపేయాలి ఇలాగా. ఇప్పుడు మంచూరి వేసుకోవాలి. రైస్ వేసేసుకోవాలి. రైస్ అన్నది పొడి పొడిలాడుతూ రావాలి, మెత్తగా ఉండకూడదు. ఫ్రైడ్ రైస్ బాగుండదు. మొత్తం ఇదంతా కలిపేస్తున్నాను రైసు ఇవన్నీ. మనం ఎప్పుడైనా సరే గట్టి కిందకి పెట్టుకుని కలిపితే రైస్ అన్నది ఉడకదు, ఇరగదు. సాల్ట్ సరిపోలేదని స్పూన్ సాల్ట్ వేసాను. కరివేపాకు, అయిపోయిన తర్వాత నేను ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉందో మంచూరియా. ఇలా రావాలి. బియ్యం పిండి అన్నది ఎక్కువ వేసుకోకూడదు. నిమ్మకాయ, ఉల్లిపాయ, పెరుగు పెట్టుకుని తింటే మనం ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగాను. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగానే ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్.